చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. నంబర్ 1గా మారటం కోసం ఎంతకైనా తెగించే నైజం చైనాది. ఆ ప్రయాణంలో మాట వినని దేశాలను చిదిమేయటం డ్రాగన్ స్టైల్. పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఎందుకంటే భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న యూనస్ డ్రాగన్తో స్నేహహస్తం చేస్తున్నారు. అది కూడా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకుందామంటూ ప్రధాని మోదీ లేఖ రాసిన తర్వాత ఇక్కడే బంగ్లాని కట్టుకొని డ్రాగన్ ఉచ్చులో చిక్కుకుంటుందన్న చర్చ మొదలైంది. ఒక్కసారి డ్రాగన్ ట్రాప్లో ఇరుక్కుంటే ఢాకాను కాపాడటం ఎవరి వల్ల కాదు. ఇందుకు యూనస్ సర్కారు చైనాతో దోస్తీకి ఎందుకు తహతహలాడుతోంది? బంగ్లాదేశ్ మరో శ్రీలంకలా మారబోతోందా? అదే కనుక జరిగితే భారత భద్రతకు తలెత్తే సవాళ్లేంటి? వాచ్ స్టోరీ. ఢాకా పనిగట్టుకుని డ్రాగన్ డెత్ ట్రాప్లో పడుతోందా? భారత్పై వ్యతిరేకతతో కోరి కష్టాలు తెచ్చుకుంటుందా? చైనాతో దోస్తీ బంగ్లాదేశ్ని మరో శ్రీలంకగా మారుస్తుందా? మార్చి 26న బంగ్లాదేశ్ 53వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్కు ఓ లేఖ రాశారు. అందులో అనేక విషయాలను ప్రస్తావించిన మోడీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజుగా మార్చి 26ను అభివర్ణించారు. అలాగే బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం ఉమ్మడి చరిత్ర, త్యాగాలకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం మన సంబంధాలకు మార్గదర్శక కాంతిగా కొనసాగుతుందని వివరించారు. శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుతో పాటు ఇరువురి ప్రయోజనాలు, ఆందోళనలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రెండు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. కానీ ఈ లేఖకు యూనస్ నుంచి ప్రతిస్పందన రాలేదు. పైగా ఇది జరిగిన 24 గంటల తర్వాత యూనస్ చైనా పర్యటనకు వెళ్లారు. డ్రాగన్తో దోస్తీకి సిద్ధపడ్డారు. యూనస్ చైనా పర్యటన ముందే ఖరారై ఉండి ఉండొచ్చు. కానీ ప్రధాని మోడీ లేఖకు బదులివ్వకుండా చైనా వెళ్లడమనేది ఖచ్చితంగా భారత్ను కవించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది బంగ్లాదేశ్లో హసీనా సర్కారు కూలడం వెనుక అక్కడి ప్రతిపక్షాలు అమెరికా, పాక్, ఐఎస్ఐ అంటూ ఏవేవో వాదనలు తెరపైకి వచ్చాయి. హసీనా సర్కారును కూలదోసే కుట్రలకు లండన్ వేదికైందని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఇందులో చైనా యాంగిల్ కూడా చర్చకు వచ్చిన అంత ఇన్డెప్త్ డిబేట్ జరగలేదు. కానీ హసీనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్ రావడానికి అసలు కారణం డ్రాగన్ కంట్రీనే అనేది విదేశాంగ నిపుణుల బలమైన నమ్మకం. అందుకు కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. వాటిలో మొదటిది, గత ఏడాది చైనా పర్యటనకు వెళ్లిన హసీనా అర్ధాంతరంగా తిరిగి రావడం. 2024 జూలై 10న హసీనా బీజింగ్లో అడుగుపెట్టారు. లెక్క ప్రకారం ఆ పర్యటన 3 రోజుల పాటు జరగాలి. కానీ ఒకరోజు ముందే ఆమె తిరిగి ఢాకా వెళ్లిపోయారు. ఆ తర్వాతే బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు యుద్ధంగా మారాయి. అంటే చైనా పర్యటనలో ఏదో జరిగింది. జిన్పింగ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు హసీనా నో చెప్పారు. ఫలితంగా బీజింగ్ సీరియస్ అయింది. అందుకే ఒకరోజు ముందే హసీనా తిరిగి ఢాకా వెళ్లిపోయారు. ఆ తర్వాత వాంటెడ్గానే హసీనాను దించి యూనస్కు పగ్గాలిచ్చారు. ఇప్పుడు ఆ యూనస్ భారత వ్యతిరేక చర్యలకు మద్దతునిస్తూ పాకిస్తాన్, చైనా పాట పాడుతున్నారు. అందులో భాగంగానే మోడీ లెక్క చేయకుండా చైనా వెళ్లిపోయారు. 4 రోజుల పర్యటనలో భాగంగా చైనా వెళ్లిన యూనస్ హైనాన్ ప్రావిన్స్లో బోవో ఫోరం ఫర్ ఆసియా వార్షిక సదస్సులో పాల్గొన్నారు. అనంతరం చైనా రాజధాని బీజింగ్ చేరుకుని జిన్పింగ్తో సమావేశమయ్యారు. డ్రాగన్ ఇస్తున్న రుణాలకు వడ్డీలను తగ్గించాలని, ఆ దేశ నిధులు అందుతున్న ప్రాజెక్టులకు కమిట్మెంట్ ఫీజును మాఫీ చేయాలని కోరారు. అలాగే అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలన్నారు. జపాన్, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు తర్వాత చైనా దగ్గర నుంచే బంగ్లా ఎక్కువగా రుణాలు పొందుతోంది. 1975 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న అప్పులు $7.5 బిలియన్ చేరుకున్నాయి. బంగ్లాదేశ్ మరో శ్రీలంకగా మారబోతుంది అనడానికి ఈ లెక్కలే ఉదాహరణ. ఎందుకంటే యూనస్ విజ్ఞప్తులకు జిన్పింగ్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అంటే బంగ్లాదేశ్ను రుణ ఉచ్చులో దించేందుకు బీజింగ్ సిద్ధమైందన్నమాట. వివరంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ తిరిగి ఇవ్వలేని విధంగా అధిక రుణ సాయం చేసి ఆ దేశంపై పట్టు బిగిస్తోంది. అచ్చంగా శ్రీలంకలో చేసినట్టుగానే. కానీ చైనాకు బంగ్లాదేశ్ ఎందుకంత కీలకం? చైనా క్రమంగా భారత్ పొరుగు దేశాల్లో తన వేట కొనసాగిస్తోంది. పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవుల తర్వాత డ్రాగన్ లక్ష్యం చేసుకుంది బంగ్లాదేశ్నే. కానీ షేక్ హసీనా పవర్లో ఉన్నంతకాలం డ్రాగన్ కుట్రలు అక్కడ నడవలేదు. ఆమె భారత వ్యతిరేక కుట్రలకు తమ దేశాన్ని వేదిక కానివ్వబోనని పలు సందర్భాల్లో తేల్చి చెప్పేశారు. కాబట్టి ఆమె ఉండగా తన ఆటలు సాగవనే హసీనా సర్కార్ను కూల్చేసింది. ఇప్పుడు యూనస్ సర్కార్కు దగ్గరవుతోంది. బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఒక్కటే కాదు, ఆయుధాలు కూడా ఢాకాకు విక్రయించారు.
విక్రయిస్తోంది. బంగ్లాదేశ్కు ఆయుధాలను విక్రయించే వారిలో చైనా మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్లోని పారా ఓడరేవును అభివృద్ధి చేసేందుకు బీజింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పాకిస్తాన్లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబాన్టోట పోర్టును అభివృద్ధి చేసినట్లే పారా పోర్టును డెవలప్ చేస్తోంది. గ్వాదర్ చైనా అధీనంలోనే ఉంది. శ్రీలంకకు భారీ రుణం ఇస్తాననే సాగుతో హంబాన్టోట పోర్టును చైనా 99 సంవత్సరాల లీజుకు తీసుకుంది. భారత పొరుగు దేశాలలో మిగిలింది బంగ్లాదేశ్లోని పోర్టులే. ఈ పోర్టులు కూడా తన అధీనంలోకి తీసుకోవాలి అనేది జిన్పింగ్ సర్కారు ప్లాన్. ఈ విషయంలో బంగ్లాదేశ్ చైనా పంచాన్ని చేరితే అది భారత భద్రతకు అతిపెద్ద సవాలవుతుంది. చైనా ఎప్పటినుంచో దీనికోసమే ఎదురుచూస్తోంది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. హిందూ మహాసముద్రంలో చైనా అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇది. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల్లో వ్యూహాత్మక పోర్టులను నిర్మించడం, చైనా నుంచి అక్కడకు చేరుకునేలా మౌలిక వసతుల్ని కల్పించడం, అవసరమైతే సైనిక ప్రయోజనాల కోసం ఆ పోర్టుల్ని ఉపయోగించుకోవడమే ఈ వ్యూహం. ఇంధన ప్రయోజనాలు, భద్రతా లక్ష్యాలను కాపాడుకునేందుకు మధ్యప్రాచ్యం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు ఉన్న సముద్ర మార్గాల్లో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో బీజింగ్ పోర్టులను అభివృద్ధి చేస్తోంది. పాక్లోని గ్వాదర్, బంగ్లాలోని చిట్టగాంగ్, శ్రీలంకలోని హంబాన్టోట ఈ జాబితాలో ఉన్నవే. ఈ 3 పోర్టుల్ని భారత్ను చుట్టుముట్టే మృత్యు త్రిభుజంగా పిలుస్తారు. భారత్, చైనా మధ్య యుద్ధమంటూ మొదలైతే ఈ 3 పోర్టులకు డ్రాగన్ తన యుద్ధ నౌకల్ని పంపే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ యుద్ధాన్ని గెలవడం మనకంత ఈజీ కాదు. అందుకే ఆ 3 పోర్టులను మృత్యు త్రిభుజం అనేది. అలాంటి 3 పోర్టుల్లో 2 అంటే పాకిస్తాన్లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబాన్టోట చైనా అధీనంలోనే ఉన్నాయి. ఎటొచ్చి బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్టు విషయంలో మాత్రం చైనా విజయం సాధించలేకపోయింది. ఆ పోర్టును ఎలా అయినా దక్కించుకోవాలనే లక్ష్యంతోనే బంగ్లాదేశ్ను అప్పుల ఊబిలో దించుతోంది. ఇందులో విజయం సాధిస్తే భారత భద్రతకు ఊహించని సవాళ్లు ఖాయం. అది జరగకుండా చూసుకోవాలని మోడీ సర్కార్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. అయినా యూనస్ దారికి రావడం లేదు. మరి ఈ సవాలును మోడీ సర్కారు ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.